అందరికీ నమస్కారములు, సలాములు. ఈ యొక్క రంజాన్ మాసము 16వ రోజు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏమంటే మన 1 టౌన్ సర్కిల్ దగ్గర ఉండే హైదర్ ఖాన్ వీధిలో ఆ యొక్క యువకులు ప్రతి సంవత్సరము ఇఫ్తార్ విందు పెట్టారు. ఆ విధంగానే దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా దాదాపు 1000 మందికి ఇల్లు అన్నదాన క్రమమైన ఇఫ్తార్ విందు పెట్టి ఫ్రూట్లు కానీ అలా రైస్ కానీ మాంసం కానీ అన్నీ ఆ విధంగా వండి అందరికీ ఏర్పాటు చేస్తారు. ఈ మాసంలో ఎంత ఎక్కువగా మనము దాన ధర్మాలు కానీ ఇఫ్తారం చేసిన మేలని ముస్లింలు భావిస్తారు. ఈ యొక్క మాసంలో ప్రతి ఒక్కరూ చిన్న ఉండే చిన్న తప్పులు కూడా చేయకుండా దేవుడు చెప్పినట్టు, అల్లా చెప్పినట్టు పొద్దుటి నుంచి తెల్లవారుజాము నుంచి సాయంత్రం దాకా ఉపవాసాలు ఉండి ఆ తర్వాత మళ్ళా రాత్రి తరావీ నమాజ్ చదివి ఈ యొక్క నెలంతా పవిత్రంగా ఉంటారు. ఆ విధంగా దీంట్లో భాగంగానే ఈ యువకులు ముఖ్యంగా కమాల్ వాళ్ళ ఫ్రెండ్స్ మరియు హైదర్ ఖాన్ వీళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలుపుతాము. ఎందుకంటే వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈసారి కూడా 1000 మందికి వచ్చేసారంటే మంచి పద్ధతి. ఇలాగే ప్రొద్దుట్లో ఉండే ప్రతి ఒక్క యువకుడు కూడా అట్టే చేయాలా. ముఖ్యంగా యువకులను కోరేది ఏమంటే మనము ఈ మాసంలో మీరు రాత్రిపూట కానీ ఎప్పుడైనా కానీ నమాజులు చదివి చక్కగా ఇంటికి పోండి. ఇక ఎందుకంటే లాస్ట్ 10 రోజుల్లో మళ్ళీ రాత్రి మేల్కొనే రాత్రులు వస్తాయి. అప్పుడు కూడా బైక్లలో కానీ ఎట్ట కానీ తిరగకుండా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మనం ఏం చేసినా కానీ ఆ యొక్క ఏ తప్పు చేసినా కానీ అదంతా మన కమ్యూనిటీ మీద ప్రభావం పడుతుంది. అలా కాకుండా అందరం మనము ఈ యొక్క మాసంలో మంచి దాన ధర్మాలు, మంచి సేవలు చేసి అందరికీ ఒక ఉదాహరణగా నిలవాలని కోరుకుంటూ ఈ యొక్క విందుకు పిలిచినందుకు నేను కూడా వారికి కృతజ్ఞతగా ఉంటాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను.